మనం ఇప్పుడు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి నేర్చుకుందాం. యాక్చువల్గా కన్సోలిడేషన్ ఫేజ్లో సపోర్ట్ రెసిస్టెన్స్ ఎక్కువ మనకి ఇది సపోర్ట్ అనుకుంటే నెక్స్ట్ ఇది రెసిస్టెన్స్. ఓకే, చూడండి, ఇది రెసిస్టెన్స్. కన్సోలిడేషన్ ఫేజ్లో రెండు మనకు బాగా యూజ్ అవుతాయి. ఇది సపోర్టు, ఇది రెసిస్టెన్స్. మనకు మార్కెట్ మూవ్ అయ్యేది అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, కన్సోలిడేషన్. ఓన్లీ ఈ 3 వేసే మార్కెట్ అనేది మూవ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం చూద్దాం కన్సోలిడేషన్ ఎలా ఉంటుంది. మార్కెట్ అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, కన్సోలిడేషన్ అని చెప్పాం కదా. ఇప్పుడు కన్సోలిడేషన్ ఎలా ఉంటుందంటే సపోర్ట్ దగ్గరికి వచ్చినప్పుడు మార్కెట్ అప్ వెళ్తుంది, రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చినప్పుడు డౌన్ వస్తుంది. సో మళ్ళీ సపోర్ట్ దగ్గరికి వచ్చినప్పుడు అప్ వెళ్తుంది, మళ్ళీ ఇక్కడి నుంచి రెసిస్టెన్స్ నుంచి రివర్స్ తీసుకుంటుంది. మనకి ఎలా తెలుస్తుంది? 1, 2, 3, 4 ఇక్కడ 4 పాయింట్స్. ఇప్పుడు మనకి అసలు యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియదు అనుకుందాం, మార్కెట్ మూవ్ అవుతుంది. సో మార్కెట్ మూవ్ అయినప్పుడు మనం రెసిస్టెన్స్ అనేది ఫస్ట్ ఇక్కడ ఉందనుకో మార్కెట్. సో మనం ఈ 2 పాయింట్స్ సమానంగా ఉండే చూసుకుని రెసిస్టెన్స్ అనేది డ్రా చేస్తాం లాంగ్. ఓకే, సో నెక్స్ట్ టైం ఏం చేయాలి? మార్కెట్ సపోర్ట్ దగ్గరికి వచ్చి రెసిస్టెన్స్ దగ్గరికి వస్తే సెల్ చేయాలి. సో ఇక్కడ నుంచి సెల్ చేస్తే మళ్ళీ సపోర్ట్ దగ్గరికి వచ్చిన తర్వాత బై చేయాలి. ఓకే, కానీ కన్సోలిడేషన్ ఫేజ్లో మార్కెట్ని బై కానీ సెల్ చేయకుండా అలా వదిలేయడం చాలా మంచిది. ఎందుకంటే మనకి మార్కెట్లో మూవ్ ఉన్నప్పుడే ఓన్లీ మనం ట్రేడ్ చేయాలి. మూవ్ అంటే ఎట్లా? అప్ ట్రెండ్ కానీ లేకపోతే డౌన్ ట్రెండ్ కానీ మనం ట్రేడ్ చేయాలి. సో మీకు ఇంకోటి చూపిస్తా. సింపుల్గా ఇప్పుడు ట్రేడింగ్ అంటే ఒక బయ్యర్కి సెల్లర్కి జరిగే ఒక కాంపిటీషన్. అంటే ఇప్పుడు ఒక బయ్యరు, ఒక సెల్లర్, ఒక సెల్లర్, బయ్యర్, వీళ్ళిద్దరి మధ్యలో కాంపిటీషన్ జరుగుతుంది. సో ఆర్డర్స్ అనేవి బయ్యర్వి, సెల్లర్వి పడుతున్నాయి. అలాంటప్పుడు బయ్యర్స్ ఎక్కువ ఉంటే మార్కెట్ అప్ మూవ్ అవుతుంది, లేదు సెల్లర్స్ ఎక్కువ ఉంటే మార్కెట్ డౌన్ మూవ్ అవుతుంది. అర్థమైందా? ఇది కన్సోలిడేషన్ ఫేజ్ అనుకుంటే. కన్సోలిడేషన్ ఫేజ్ అనుకుంటే సపోర్ట్, ఇది రెసిస్టెన్స్ అనుకుంటే ఈ మధ్యలో బయ్యర్స్, సెల్లర్స్ ఉన్నారు కదా. సో ఇప్పుడు వీళ్ళిద్దరిలో విన్ అయింది ఎవరు? బయ్యర్. సో ఇక్కడ నుంచి మూవ్ అనేది బయ్యర్ సైడ్ వెళ్ళే ఛాన్స్. ఓకే, అది కూడా ఎక్కడ వరకు? నెక్స్ట్ మూమెంట్ వరకు, నెక్స్ట్ టార్గెట్ వరకు. ఇది మళ్ళీ రెసిస్టెన్స్ జోన్ కింద యాక్ట్ చేస్తుంది. ఓకే, సో మీకు తర్వాత క్లారిటీగా చెప్తాను అంతా. సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ. నెట్ చాలా స్లో ఉందిరా, నెట్ చాలా స్లో ఉంది. కాలియా कितना जल्दी?